హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకు ముందు ఒక షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేసిన కదండి. బోట్ నెక్ బ్లౌజు కట్ చేస్తున్నా. ఫ్రంట్ నెక్ దగ్గర బ్యాక్ అంటే ఫ్రంట్ ఇక్కడ మనం నెక్ దగ్గర ఫ్రంట్ లేచినట్టు అవుతుందక్క, కొంచెం ఇది క్లియర్ చేయండి అని కొత్త కస్టమర్ తీసుకొచ్చింది బ్లౌజ్ అని మీకు వీడియో షేర్ చేసిన కదండి. అది ఎలా క్లియర్ చేసుకోవాలనేది చిన్న టిప్ అయితే చెప్పినాను. అయితే ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది ఏంటంటే, నాకు బ్యాక్ పార్ట్ దగ్గర లేచినట్టు అవుతుంది అక్క అని చెప్పి. తను క్లియర్గా పెట్టలేదు, నేను రెండింటికి కలిపి చెప్తున్నా అండి. అయితే ఇక్కడ బ్యాక్ ఒకవేళ ఇక్కడ లేచినట్టయితే డాట్ అనేది ఎక్కువ పడితే, ఇప్పుడు నార్మల్గా పట్టేదానికంటే నార్మల్గా ఎంతైతే మనం డాట్ కోసం వదిలిపెట్టుకున్నామో అంతవరకు పడితే ఇలా స్ట్రైట్గా ఉంటుంది. ఒకవేళ ఇది ఎక్కువ పట్టింది అనుకోండి, ఇలా ఇది కొంచెం ఎక్కువ పడితే ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇది ఎంతైతే ఎక్కువ పట్టినామో ఇక్కడ మధ్యలో లేస్తుంది. ఇలా జస్ట్ ఇక్కడ ఇటు ఎక్కువ వచ్చిన కొద్దీ ఇక్కడ పైనకి లేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను క్లాత్ అనేది నార్మల్గా ఎంతైతే ఉంచిందో అంతే ఉంది. ఇటు కొంచెం ఎక్కువ పట్టిన చూడండి, ఇలా డాట్ అనేది కొంచెం ఎక్కువ మనం ఉంచుకున్న దానికంటే ఎక్కువ మార్కింగ్ చేసుకున్న దానికంటే ఎక్కువ ఉంచితే ఇలా పైకి లేస్తుంది అన్నట్టు. ఇలా బ్లౌజ్ వేసుకున్నాక ఇలా బ్యాక్ లేస్తుంది. ఇది ఒకటి. మరి తను ఏది చెప్పిందో నాకు అర్థం కాలే, రెండు చెప్తున్నాను. అయితే ఒకటి ఏంటంటే, ఇక్కడ హై నెక్ మనం మోడల్ పెడతాం కదా, డ్రాప్ నెక్ కానివ్వండి, టెంపుల్ నెక్ కానివ్వండి, ఇక్కడ పైన అయితే మనం కరువు లాగా తీసి ఇక్కడ డోరీ లేదంటే బటన్ పెడతాం కదా. ఒకవేళ స్టిచ్చింగ్లో మీరు ఏమన్నా పొరపాట్లు చేస్తున్నారో చూడండి. అంటే ఇప్పుడు మీరు పావు ఇంచు కుట్టుకు పట్టుకొని 1 పాయింట్ మందమే స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తే ఇంకొక పాయింట్ మందం కుట్టు అనేది ఎక్స్ట్రా ఉండిపోతుంది. మళ్ళీ ఇక్కడ మనము ఎడ్జెస్ దగ్గర ఇది హై నెక్ బ్లౌజ్ అనుకోండి, ఇక్కడ మనం ఇలానైతే తీస్తాం కదా, ఇది డ్రాప్ నెక్ అనుకోండి. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము మార్కింగ్ ఇటు వరకు ఉంచుకుంటాము. ఇక్కడ వరకు ఉంచుకొని ఇక్కడ మనకు పావు కుట్టు అనేది హాఫ్ ఇంచ్ అయితే బ్యాక్ హుక్స్ అయితే ఇలా కుట్టు కోసం అయితే ఎక్స్ట్రా ఉంచుకుంటాము. అయితే ఏంటంటే మనకు దగ్గరికి లేచినట్టు అవుతుందండి. దీన్ని దగ్గర దాకా తీసుకెళ్ళి ఇలా మనం ఈ కుట్టు అనేది కూడా ఇళ్ళనే ఉంచితే మాత్రం మనకి ఇక్కడ ఎండ్ కావాలి. ఇది ఉక్సు పట్టి కాజా పట్టు కోసం ఎక్స్ట్రా ఉంచుకుంటున్నట్టే కదా, ఇక్కడ ఎండ్ చేయాలి. స్టిచ్చింగ్ అనేది ఇక్కడికి ఆగిపోవాలి. ఇక్కడికి ఆగిపోతే మనం డోరీ అనేది కట్టుకున్న తర్వాత రెండు దగ్గరికి వస్తాయి, అంతే కదా. ఇప్పుడు మనం ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా అనేది దీనికి కరెక్ట్గా ఎడ్జస్ట్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తే ఈ హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ అనేది పైకి లేస్తుంది. అట్లయితే కస్టమర్కి ఇబ్బంది ఉంటుంది. మనం డోరీ కట్టినా కానీ ఇంత క్లాత్ అనేది పైకి లేచినట్టు అయి పర్ఫెక్ట్గా నెక్ అనేది కరెక్ట్గా రాదు. ఈ టిప్పు మీకు యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. సిస్టర్ మీకు అడిగిన క్వశ్చన్కి మీరు క్వశ్చన్ కరెక్ట్గా నన్ను అడగలేదు, కాకపోతే నేను నాకు అర్థమయ్యే విధంగా మీకు ఈ వీడియోని అయితే షేర్ చేసినాను. నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.